తెలంగాణలో రాజకీయం చేయాలంటే ఖచ్చితంగా బూతులు వచ్చి ఉండాల్సిందే అంటారా? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు చాలా ఘోరంగా ఉంటుంది. సో అదే విషయాన్ని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక కేటీఆర్ అయితే రేవంత్‌ని బండ బూతులతో విరుచుకుపడుతూ ఉన్నారు. ఎటువంటి సందర్భం వచ్చినా కూడా ఈ తిట్ల పురాణమే మనం ఎక్కువగా చూస్తున్నాం. సో ఎలా చూస్తారంటారు దీన్ని? జనాలకెందుకు పట్టవు? జనాలకు పడతాయి. పార్టీలకు పట్టవు. పార్టీలకేంటంటే ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రాజకీయాల విషయంలో వైసీపీది, టీడీపీది ఒకటే వైఖరి. ఆ 2 వేరు వేరు వైఖరులు కలిగి లేవు. బీజేపీని సమర్థించడంలో ఓరు పరోక్షం, మరొకరు ప్రత్యక్షం. ఇది 11 ఏళ్లుగా చూస్తున్న తంతిది. ప్రత్యేక హోదా పైన అవిశ్వాస తీర్మానాలు పోటీ పడిచిన పార్టీలు టీడీపీ, వైసీపీ. మళ్ళీ ఇదే 2 పార్టీలు పోటీ పడి అవిశ్వాస తీర్మానం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పార్టీలు ఇవి. సో ఒకసారేమో పోటీ పడి అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి 2019కి ముందు. ఆ తర్వాత మళ్ళీ 2019 తర్వాత మోడీ ఫస్ట్ టర్మ్లోమో టీడీపీ, వైసీపీ పోటీ పడి అవిశ్వాస తీర్మానం ఇచ్చాయి. మోడీ సెకండ్ టర్మ్లోమో పోటీ పడి టీడీపీ, వైసీపీ మళ్ళీ అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. అందువల్ల వీరు అధిక పొత్తులో ఉన్నా లేకపోయినా మొదటి నుంచి బీజేపీ విషయంలో టీడీపీ వైఖరి, వైసీపీ వైఖరి ఒకటే జాతీయ రాజకీయాల్లో. ప్రెసిడెంట్ ఎలక్షను, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షను, లోక్సభ స్పీకర్ ఎలక్షను, మీరు ఏదైనా చూడండి, కీలకమైన బిల్లులు చూడండి, ఆఖరికి రాష్ట్రాల అధికారాలని తగ్గించే ఢిల్లీ బిల్లు చూడండి, ఇలా అన్ని విషయాల్లోనూ టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకే రకం ఓటేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒక్కరికి ఓట్లేశారు కదా. అందువల్ల ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ కదా. దోస్తీ టీడీపీ, వైసీపీ ప్రత్యక్షంగా దోస్తీ లేకపోవచ్చు, కానీ ఇద్దరికి కలిసి జాయింట్ దోస్తు మోడీ. అందుకే ఇక్కడ బీజేపీ టీడీపీతో పాటు కూటమిలో ఉంటుంది, వైసీపీతో పాటు అప్రకటిత సంబంధం ఉంటుంది. నాన్ ఎన్డీఏ అలా అంటారు, ఎన్డీఏతర మిత్రపక్షం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద అనేక సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. సో ప్రత్యర్థి పక్షంలో, ప్రతిపక్షంలో ఉంటే ఏం జరుగుతుందో అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ లాంటి వారి అనుభవం చూసినాక జగన్మోహన్ రెడ్డి ఆ రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? సో అందువల్ల ఆయనకు కావాల్సింది రాష్ట్రంలో అధికారం. దేశంలో మోడీ ఉంటేంది, బీజేపీ ఉంటేంది, లేకపోతే ఆయనకి ఎందుకు? అందువల్ల ఎవరు అధికారంలో ఉంటే వారికి మద్దతు ఇస్తారు. దానికి ప్రాంతీయ పార్టీలకు ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాల కొరకు మేము ఎవరితోనైనా కలుస్తామని ఒక డైలాగ్ అనేస్తారు. ఇప్పుడు కేసీఆర్ అనలేదా, తెలంగాణ ప్రయోజనాల కొరకు కుష్ఠరోగినైనా కౌగిలించుకుంటాం, మీకు గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని. అంటే ఊసరవెల్లి రాజకీయానికి ఒక అందమైన పేర్లు ఇవన్నీ. సో అందువల్ల ప్రాంతీయ పార్టీలే దేశం మొత్తం మీద ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలకు మారుపేరు. అందులో బీజేపీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పాలసీ ఆఫ్ డ్యూయల్ కంటైన్మెంట్ అంటారు. అటు టీడీపీని, ఇటు వైసీపీని రెండింటిని తనకు అనుకూలంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీల మద్దతు తీసుకొని ఆంధ్రప్రదేశ్కి ఒక రైల్వే జోన్ ఇచ్చి సంతృప్తిపరుస్తారు. పోలవరం ఇప్పటికీ పూర్తి కాదు, ప్రత్యేక హోదా రాదు, అమరావతికి నిధులు ఇవ్వరు, ఆఖరికి విజయవాడ విశాఖ మెట్రోకి నిధులు ఇవ్వరు, పెట్రోలియం రిఫైనరీ రాదు. అయినా కూడా బీజేపీకి వీరు మద్దతు ఇస్తూనే ఉంటారు. అందువల్ల ఇక మిగిలింది ఏమున్నది? ఇక్కడ లడ్డు మీద కొట్టుకోవడం, లేకుంటే ఆ బూతులు తిట్టుకోవడము, అరెస్టులు చేసుకోవడము, దాడులు చేసుకోవడం, ప్రతిదాడులు చేసుకోవడం, ఇక్కడ గందరగోళం గోల చేస్తారు. అల్టిమేట్గా ప్రజా సమస్యలు, రాష్ట్ర సమస్యల పైన 2 పార్టీలు సీరియస్గా ఎక్కడ ఫైట్ చేస్తున్నాయి? ఒకే తాను ముక్కల్లాగా వ్యవహరిస్తున్నాయి.